మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగి మనలను ప్రేమించి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ఎందుకు దేవుడు మనకి ఈ వాక్యాన్ని మనకిచ్చాడంటే, ఇహలోక సంబంధంగా కానీ పరలోక సంబంధంగా కానీ ఎన్నో మేలులను దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు ఈ లోకంలో ఎలాగ జీవించాలి, మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయాలను మనం తీసుకోవడానికి, ఒక మంచి మార్గంలో మనం నడవడానికి దేవుని యొక్క వాక్యం మనకు ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆశలను, మనలో ఉన్నటువంటి వేరే వేరే స్వభావాలను అన్నింటినీ కూడాను తీసివేస్తుంది. ఎప్పుడు అంటే దేవుని వాక్యాన్ని చక్కగా మనము అంగీకరించినప్పుడు. నాకు చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూసినట్టయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరును కూడాను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించునని చెప్తూ, మీరు దేవునికిని సిరినికిని దాసులుగా ఉండనేరరు అంటున్నాడు. దేవుని పిల్లలైనటువంటి మనము దేని మీద ఆశ పెట్టుకుంటే మన భక్తిని కొనసాగించగలమో, దేవునికి ఇష్టలుగా మనం జీవించగలమో దేవుని వాక్యము హెచ్చరిస్తూ మనకి చెప్తా ఉంది, మీరు దేవునికి సిరికి అంటే ధనానికి దాసులుగా ఉండనేరరు అంటుంది. లోకము ఒక సామెత చెప్తుంది, ధనం మూలం ఇదం జగత్ అని. అంటే ప్రపంచంలో ఉన్నది ఏదైనా కూడా ధనముతోనే నడుస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా కూడా ధనము లేకుండా నడవదు అంటుంది. నిజమే, ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే వాస్తవంగా అలాగే నడుస్తుంది. ఒక తల్లి పిల్లల సంబంధం కానీ, భార్యాభర్తల సంబంధం కానీ, మరి లోకంలో ఉన్నటువంటి స్నేహ సంబంధమైనటువంటి విషయాలు కానీ ఏదైనా కూడా ధనము లేకుండా ఈరోజు నడవడం లేదు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ జనాలకు తెలియడం లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులకు దేవుని ప్రేమను గురించి తెలియడం లేదు. గత వారం రోజులుగా 2-3 వార్తలు మనం విన్నాం. తండ్రిని చంపినటువంటి వాడు ఒకడు డబ్బుల కోసం డబ్బులు ఇవ్వలేదని, తల్లిని చంపినటువంటి వాడు ఒకడు డబ్బులు ఇవ్వలేదని, భార్యాభర్తలు ఇరువురు మరి వారు ఒకరిని ఒకరు చంపుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకు అంటే కేవలము అన్నిటికీ కారణము ధనమే. దీనికి ఇంకా ఒక సామెత చెప్తారు ప్రజలు, ధనం ఉంటే అంట కొండ మీద ఉన్నటువంటి కోతినైనా తీసుకోవచ్చు అంట. కానీ కొండ మీద కోతి ఉంటే ఒక 500 ఎవరికైనా ఇస్తే పట్టుకొచ్చి ఇస్తారేమో, కానీ ధనముతో సంపాదించలేనటువంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ధనంతో సంపాదించలేనటువంటిది మన ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, ఎంత ధనం ఉన్నా ఖర్చు పెట్టినా కానీ ఒకరోజు మన ప్రాణాన్ని మనము నిలుపుకోలేము. ధనముతో ప్రాణాన్ని నిలుపుకోలేము, సంపాదించుకోలేము. ముఖ్యంగా ధనముతో పరలోకాన్ని సంపాదించుకోలేము. ఎంత ధనమున్నా కూడా పరలోకాన్ని మనము సంపాదించుకోలేము. అందుకే దేవుడు తన పిల్లలుగా వాక్యాన్ని ఎవరు చదువుతారు? దేవుని నమ్మినటువంటి పిల్లలే చదువుతారు. చదివినటువంటి వాక్యాన్ని ఇతరులకు మనము తెలియపరుస్తూ ఉంటాము. అలాగే దేవుని పిల్లలముగా మనము దేవునికి ఇష్టముగా మనము జీవించాలని, ఈ లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలని దేవుడు కొన్ని హెచ్చరికలు మనకి చెప్తూ ఉన్నాడు. ఆహారం విషయంలో జాగ్రత్తలు చెప్పాడు దేవుడు బైబిల్లో. అదేవిధంగా ఎవరితో ఎలాగ మసలుకోవాలో దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. ఎవరితో ఎలాగ స్నేహం చేయాలో దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో మాట్లాడేటువంటి విధానాన్ని కూడా దేవుడు ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తా ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలముగా మనము ఎక్కడ ధనము విషయంలో తప్పిపోతామేమోనని దేవుడు జాగ్రత్తలు చెప్తూ, మరి ఎవరు కూడాను ధనమునకు సిరికి దాసులుగా ఉండలేరు అంటున్నాడు. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా
ఉండనేరడు, ఎవరికి న్యాయం చేయగలడు అని చెప్తూ ధనానికి మరి దేవునికి దాసులుగా మనము ఉండాలి అంటే ఎవరికి న్యాయం చేయగలము? మరి ఎక్కడ ధనం ఉంటుందో మన హృదయము అక్కడే ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం గమనించగలిగితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక మాటను అక్కడ మనం చదువుకుందాము. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగిను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాదు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూ ఉన్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతని చూసి చెప్తున్నాడు, ఆస్తి కలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అంటున్నాడు. ఒక అధికారైనటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్పాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, వ్యభిచరించద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, మరి ఇవన్నీ మాటలన్నీ చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, వీటన్నిటిని నేను చిన్నప్పటి నుంచి నేను ఆచరిస్తూ ఉన్నానని చెప్పినప్పుడు, అట్లయితే నీకు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకు ఒకటి ఆటంకపరుస్తూ ఉంది, నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉందని చెప్పినప్పుడు ఏంటయ్యా అని అడిగితే, నీకున్నటువంటి ధనాన్ని అమ్మి పేదలకు ఇవ్వని ఒక మాట చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పగానే ఆయన ఏమనుకున్నాడు, వ్యసనపడి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే తన యొక్క మనసంతా కూడాను ధనం మీదే ఉన్నది, తన మనసు ధనము మీదే ఉన్నది. మరి ధనాన్ని కలిగి ఉండడము తప్పు కాదు, కానీ అక్కడ అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పొందుకోవడము చేరుకోవడం అనేది చాలా కష్టము అంటున్నాడు. ఎందుకంటే ఒక సూది బెజ్జంలో ఒంటెనైనా దూర్చవచ్చేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసంతా కూడా ధనము మీదే ఉంటుంది, దేవుని కంటే ఎక్కువ ధనము మీదే ఉంటుంది. ఈరోజు చూడండి, నమ్ముకున్నటువంటి వారు కూడా ధనాన్ని ఆశించి సంఘాలను పాడు చేసేటువంటి ఎన్నో సమస్యలను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ వారు ఎలాగున్నారంటే ధనాన్ని సంపాదించుకోవాలి. భయంకరమైనటువంటి వీడియోలు కొన్ని వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక చర్చినంట, ఎన్ని కోట్లు అంట, 400 కోట్లు ఎంతో అంట ఆ చర్చిని కాజేయాలని ఒక అతను వచ్చాడు. దైవ సంబంధమైనటువంటి భక్తులుగానే తను అక్కడ పనిచేస్తూ ఆ చర్చిని, ఆ ధనాన్ని కాజేయాలని ఒక అతను వచ్చాడు. కొంతమంది దైవ సేవకులు ధనం కోసము స్టేజీ మీదే కొట్టుకున్నటువంటి సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుళ్ళకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ధనం కోసం పోరాడుతూ ఉన్నారంటే మరి దేవుడు మనకి నిత్య జీవాన్ని మనకి ఇస్తాడంటారా? ధనం మీద మనకు మనసున్నప్పుడు దేవుని మీద ఎలాగ మనసు ఉంటుంది? దేవుని మీద మనసు ఉండదు. అందుకే దేవుడు తన వాక్యంలో వ్రాయిస్తూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని మాటలను అక్కడ వ్రాయిస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అంటూ ఉన్నాడు. ధనవంతులకు అపేక్షించేటువంటి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేకమైనటువంటి దురాశల్లో పడిపోతారు అంటున్నాడు. ధనము సంపాదించడం గురించి, ధనము కలిగి ఉండడం గురించి దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. ఆపేక్ష అన్నమాట. ధనం అంటే ఎక్కువ ఇష్టం.
లోకములో ఉన్నటువంటి వాటన్నిటికంటే ధనం అంటే ఇష్టం. అలాంటి ధనాన్ని సంపాదించడానికి ఏమైనా చేయగలగడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. రాత్రి నేను విజయవాడ నుంచి ఒంగోలు వస్తున్నాను. నా పక్కన ట్రైన్లో ఒక అతను కూర్చున్నాడు. అతను స్థలాలు ఏదో బ్రోకరేజ్ చేస్తాడు లాగా ఉంది, నాకైతే తెలియదు. తను మాట్లాడేటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉన్నాయి. ఎవరో ఒక ముసలావిడ ఒక స్థలాన్ని అమ్మాలనుకుందంట. ఇద్దరు బ్రోకర్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని వచ్చినటువంటి వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు. ఆవిడైతే 15 లక్షలు చెప్తా ఉంది. మనము 15,60,000 చెప్దాం. 15 లక్షలు ఆమె చెప్తుంది కదా, 15,60,000 చెప్దాం. 15 లక్షల పార్టీకి ఇద్దాము, ముగ్గురు 3,20,000 పంచుకుందాము అని చెప్తున్నాడు. బాగానే ఉంది అంతవరకు. కానీ ఇంకో మాట అన్నాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మామూలుగా మనం 1% కదా తీసుకునేది, 2% అడుగుదాము. ఇటు చూడండి, ఇటు ఆవిడ్ని మోసం చేస్తూ ఎక్కువ చెప్తున్నాడు. ఒకవైపు మనం 1% తీసుకుంటున్నాం కదా, అమ్మ నువ్వు అడిగిన డబ్బులకి నీకు అమ్మి పెట్టాము కదా, మాకు 2% ఇవ్వండి అంటున్నాడు. అంటే దాంట్లో ఒక 30,000, దీంట్లో ఒక 60,000. చూడండి, ధనము దాదాపు గంట మాట్లాడాడు అదే మాటలు. నేను వింటూనే ఉన్నాను. నా పక్కనే కూర్చున్నాడు. ఒక పక్క ఆవిడ్ని మోసం చేస్తున్నారు, ఒక పక్క ఇతన్ని మోసం చేస్తున్నారు. ధనం కోసము ఏమైనా చేయటానికి ఈరోజు సిద్ధపడుతూ ఉన్నాం. అలాంటి వాళ్ళంట ఉరిలోనూ శోధనలోనూ పడతారంట. ధనాపేక్షమైనటువంటి సమస్తమైనటువంటి కీడులకు మూలమని చెప్తూ, దేవునిలో ఉన్నటువంటి వారు ఇలాంటి వాటికి వెళ్ళే పని అయితే మీరు విశ్వాసంలో నుంచి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకుంటారని చెప్తా ఉన్నాడు. మనము విశ్వాసంలో ఉన్నటువంటి మనము దేవుని మీద మనము విశ్వాసము ఉంచి కూడా ధనాన్ని ఎప్పుడైతే మనం ఆశిస్తామో, దేవుని కంటే కూడా ధనం మీదే మన మనస్సు వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు మన యొక్క విశ్వాసంలో నుంచి కూడాను తొలగిపోయేటువంటి పరిస్థితి అయిపోతూ ఉంది. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామో, మరణానికి దారి తీసేటువంటి పరిస్థితికి మనం వెళతాం. పాత నిబంధన కాలంలో ఒక అతను ఉన్నారు. అతను అన్యుడే, కానీ యెహోవా దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి, యెహోవా దేవుడి దగ్గర ప్రార్థించి సలహాలు తీసుకునేటువంటి వ్యక్తి. ఒక మాట మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను అంటున్నాడు. బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే అక్కడ బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ బిలాము అన్యుడే, కానీ ఇశ్రాయేలీయుడు కాదు, కానీ మరి యెహోవా దేవుడు అంటే తనకు భక్తి. ఏదైనా కావాలి అంటే దేవుని దగ్గర ప్రార్థించి తను ప్రజలకు చెప్తూ ఉండేటువంటి వ్యక్తి. కానీ అతన్ని సోది చెప్పేటువంటి వాటిగా కూడా తనని పిలుస్తారు. ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడాను ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణమైపోతూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ వారందరూ కూడాను ఎరుకో దగ్గరగా ఉన్నటువంటి ఒక యోర్దాను తీరమున మోయాబు మైదానంలోకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిద్యానీయులు, మోయాబీయులు కూడాను వీరందరినీ చూసి భయపడి, వీరు అనేక మంది జనాన్ని జయించుకుంటూ వస్తూ ఉన్నారు, వీరు మన దేశం మీదకు వస్తే మనం ఏమీ కూడాను వారిని చేయలేము అని, వారిని ఏదైనా చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేసి మరి బాలాకు యొక్క మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాలాక్ అనేటువంటి రాజు బిలాము దగ్గరికి వస్తాడు. అయ్యా, నీవు ఏది చెప్పినా కూడా అది జరిగిపోతుంది, కాబట్టి నీవు దీవించేటువంటి వాడు దీవించబడతాడు, నువ్వు శపించేటువంటి వాడు శపించబడతాడు. కాబట్టి కొంతమంది పెద్దలను ఆయన దగ్గరికి పంపిస్తాడు, ధనమిచ్చి ఆయన దగ్గరికి పంపించి, నీవు వీళ్ళని శపించు, పలానా జనాంగం మన దేశం మీదకి వస్తున్నారు, నీ వాళ్ళని శపించు అని చెప్పినప్పుడు మరి బిలాము దానికి ఒప్పుకోడు. మొదటిసారి చెప్తాడు, ఒప్పుకోడు. రెండోసారి చెప్తాడు, వారు ఆశీర్వదించబడినటువంటి జనము, వారిని నేనేమి కూడాను చేయలేనని చెప్తాడు. కానీ మరలా వారు ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు మూడవసారి బిలాము మరలా
ఆ ధనాన్ని తీసుకోవడానికి ఆశపడి ఆ ధనము మీద మోజు కలిగి మరి వారిని శపించడానికి వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఒక దూత నిలవబడింది. తన గాడిదనెక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ గాడిద కళ్ళకు దూత అయితే కనిపించింది, కానీ బిలాముకు కనిపించలేదు. దేవుడు అక్కడ గాడిదకు స్వరాన్ని ఇచ్చినప్పుడు గాడిద మాట్లాడుతూ ఉంది. ఇక్కడ 27వ వచనంలో చూసినట్లయితే, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడిన కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇతని మనసు నిండా ఏముంది? డబ్బులు ఉన్నాయి, భక్తి చేస్తున్నాడు. కానీ నిజంగా తను ఆ భక్తి మీదే కనుక ఉన్నట్లయితే దేవుని దూత తనకు కనిపించేది. కానీ గాడిదకు దేవుని దూత కనిపించి గాడిద ఏమైపోయింది? తనని అక్కడ కూర్చుండిపోతే బిలాము చెప్తా ఉన్నాడు. బిలాము కోపంతో మండి తన చేతి కర్రతో గాడిదను కొడుతూ ఉన్నాడు. ఏంటి నువ్వు కదలడం లేదు అని కొడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు గాడిదకు వాక్ ఇచ్చాడు. అప్పుడు మాట్లాడుతుంది గాడిద, నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో ఖడ్గం కనుకుంటే నేను నిన్ను చంపేసేటువంటి వాడిని అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు బిలాము కన్నులు తెరిచాడు కనుక ఖడ్గము దూసి పట్టుకొని ఉన్నటువంటి ఆ దూతను చూశాడు. అక్కడి నుంచి బిలాము ఒప్పుకొని నేను పాపము చేశానని తను వెళ్ళిపోయినట్టుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. 34వ వచనంలో అక్కడ చెప్తూ ఉన్నాడు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పుగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అని చెప్పి. ఇక్కడ మనం ఇంతవరకు మనం చదువుకున్నట్టయితే బిలాము గురించి మనం మాట్లాడుకుంటే, బిలాము డబ్బుల కోసము ధనాన్ని పొందుకోవడానికి ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. కానీ అది వల్ల కాలేదు. నేను పాపము చేశానని దేవుని దగ్గర ఆయన ఒప్పుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరలా కనుక మనం కొన్ని వాక్యాల్లోకి మనకు ముందుకు కనుక వెళ్ళినట్లయితే మీకా గ్రంథంలో కొన్ని మాటలను అక్కడ మనం చూడగలము. మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పినటువంటి మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి అంటున్నాడు. మోయాబు రాజైనటువంటి బాలాకు బిలాముతో మాట్లాడాడు. బిలాము ఏం చెప్పాడో అతనికి ప్రత్యుత్తరంగా చెప్పినటువంటి మాటలు మనం ఇంతవరకు చదువుకున్నటువంటి మాటలు ఏంటి? నేను వారిని శపించలేనయ్యా, వారు ఆశీర్వదించబడినటువంటి జనము. కానీ ఆ ధనాన్ని పొందగోరి బిలాము ముందుకు వెళ్ళినప్పుడు దేవుని దూత గద్దించగా నేను పాపము చేశానని వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంత గద్దించినా పాపం చేశానని ఒప్పుకున్నా తనలో మనసులో ఉన్నటువంటి ధనం మీద వ్యామోహం తనకు పోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పినటువంటి మాటలు, బాలాకుకు ప్రత్యుత్తరముగా కొన్ని మాటలు చెప్పాడంట. ఆ మాటలు అక్కడ మనకి కనిపించవు. కానీ దైవ గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు వాటిని వ్రాయిస్తూ అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ధనం కోసము దేవుని భక్తులై ఉండి ఇలాంటి వాటికి కూడా పాల్పడతాడా అనిపిస్తుంది మనకు. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అంటున్నాడు. ఒక చెడ్డ ఆలోచన చేశాడు బిలాం. ధనాన్ని నేను పొందలేకపోతున్నాను, వారిని శపించలేకపోతున్నాను. శపించాలంటే నా నోట్లో నుంచి ఆశీర్వచనాలు దేవుడు మాట్లాడిస్తున్నాడు. కాబట్టి ఇది నా వల్ల అయ్యేటువంటి పని కాదు. అదేదో వారికే ఒక సలహా ఇచ్చి ఆ డబ్బులు మనం తీసుకొని పోతే సరిపోతుంది అని ఒక ఆలోచన చేసి మరి విగ్రహములకు బలి ఇచ్చినటువంటి వాటిని తిననట్లు జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరి ఉంటుమని బాలాకు నేర్పినటువంటి బిలాము బోధ. ఈ బిలాము ఏం చేశాడో ఆ బాలాకు రాజునకు పోతూ దేవుడు వారికి కష్టం కలిగించాలి, దేవుడు వారిని శిక్షించాలి అంటే మనం ఏం చేసినా వారిని మనం ఏం చేయలేము, దైవ జనాంగం కాబట్టి నేను నీకు ఒక సలహా ఇస్తున్నానని చెప్పి ఏం చెప్పాడు,
విగ్రహాలకు బలించినటువంటి వారిని వారి చేత తినిపించండి, లేదంటే వారి చేత వ్యభిచారము జారత్వం చేయించండి, దేవుడే వాళ్ళని శిక్షిస్తాడని భయంకరమైనటువంటి సలహా ఇచ్చి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరెత్తనో దేవుడంటే భయభక్తులు ఉన్నటువంటి వాడే, దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వ్యక్తే. మరి ఎన్నో సందర్భాలు వారిని శపించాలనుకున్నప్పుడు వారి ముందు జరగలేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి, ఆ ధనాన్ని సంపాదించాలని ఏం చేశాడు తెలుసా? భయంకరమైనటువంటి సలహా వారికి ఇచ్చి వెళ్ళాడు. అక్కడ మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని మాటలను అక్కడ మనము చదువుకోగలము. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అంటున్నారు. చూసారా, అక్కడ మనము ప్రకటన గ్రంథంలో చదువుకున్నటువంటి మాట, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును జారత్వము చేయుటకును ఇశ్రాయేలును ప్రేరేపించేటువంటి బోధ బాలాకుకు ఇచ్చి వెళ్ళాడు. బిలాము ఇచ్చి వెళ్ళాడు, ఆ సలహా ఇచ్చి వెళ్ళాడు. ఇక్కడ వారి చేత పాపము చేయిస్తూ ఉన్నారు, వీళ్ళు పాపము చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోయాబు స్త్రీలతోటి వీరు పాపం చేశారో, వారి విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని వారు బలులకు ప్రజలను పిలవగా భోజనము చేసి వాళ్ళ దేవతలకు ఎప్పుడైతే నమస్కరించారో దేవునికి కోపం రగులుకుంది. దాదాపు 24,000 మందికి తెగులు ద్వారా చనిపోయినట్టు అక్కడ 9వ వచనంలో మనం చూడగలం. 9వ వచనంలో అక్కడ మనం చూడగలము. తెగులు వచ్చి 24,000 మంది చనిపోయారు. చూడండి, ధనము కోసము దేవుని పిల్లల్ని, దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని అంటే భయభక్తులు కలిగినటువంటి ఆయన కూడా ధనాన్ని సంపాదించాలంటే ఎలాంటి పని చేశాడో చూడండి. భయంకరమైనటువంటి పని చేశాడు. ఎలాంటి పని అంటే దేవుని పిల్లలను పాపములోకి నడిపించడానికి ఒక సలహా ఇచ్చి పాపములోకి నడిపించి ఈ ధనాన్ని తీసుకొని తను చక్కగా వెళ్ళిపోయాడు. కానీ తను అనుకుంటూ ఉన్నాడు, ధనాన్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను అనుకుంటూ ఉన్నాడేమో. దేవుని ప్రజలు మరలా వారిని, ఆ మిద్యానీయుల్ని మోయాబీల్ని జయించుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఈ బిలాము మరలా అక్కడ చిక్కాడు. 31వ అధ్యాయం సంఖ్యాకాండంలో 8వ వచనంలో అక్కడ మనము చదువుకోగలము. 31వ అధ్యాయం 8వ వచనంలో, చంపబడినటువంటి ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకేను, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపారు. చూసారా, ఒక వారిని పాపములోకి దించడానికి ధనము తీసుకొని వెళ్ళిపోయినటువంటి బిలాము సంతోషపడి ఉండొచ్చు. నాకు ధనం దొరికింది, నేను ఒక మంచి సలహా ఇచ్చాను, నాకు చాలా గిఫ్ట్లు రాజులు ఇచ్చారని ఆ దినానికి సంతోషపడి ఉండొచ్చేమో. కానీ చివరికి ఏమైపోయాడు? మరణానికి లోనైపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ధనాశ సమస్తమైనటువంటి కీడులకు మూలం అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి వారు ఎలాగైనా పోనివ్వండి, మనకు అవసరం లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క విలువైనటువంటి రక్తముతోటి మనలను కొనుక్కున్నాడు. మరి ఈ లోకంలో మనము దేవుని చేత కొనబడినటువంటి మనము ఎలాగా ఉండాలో దేవుడు మనకి కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. మరి ధనాన్ని ప్రేమిస్తే ఒక బిలాము ఎంతటి పాపము చేయడానికైనా కూడా వెనుకాడలేదు. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరు కూడాను సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఎక్కడ మనం పడిపోతూ ఉన్నామేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బైబిల్లో మనం ఉదాహరణలు చూసినట్లయితే వారందరిని గురించి వివరించడానికి మనకి సమయం సరిపోదు. కానీ మరి రాజుల గ్రంథంలో ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీని మనం గమనించగలం. గెహజీ కూడా ధనం కోసం వెళ్ళి తను కుష్టుని సంపాదించుకున్నాడు. క్రొత్త నిబంధనలో మనం వచ్చినప్పుడు మరి శిష్యులందరితో కూడాను కలిసి తిరుగుతూ యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు వింటూ ఎన్నో అద్భుతాలను చూచినటువంటి యూదా కూడా ధనాన్ని పొందగోరి మరి 30 వెండి నాణెములకు యేసు ప్రభుని అమ్మివేసి చివరికి ఏమైపోయాడో తెలుసా?
తను ఉరి వేసుకొని చనిపోతే పైనుంచి కిందకి పడితే తన పొట్ట పగిలి ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చినాయని రాయబడుతూ ఉంది. చివరికి తను ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? తను వెళ్ళవలసినటువంటి చోటునే తన స్థలాన్నే పోగొట్టుకున్నాడని అపోస్తుల కార్యాల్లో రాయబడింది. ఏంటి తను వెళ్ళబడినటువంటి స్థలం ఏంటి? మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఆ పరలోకాన్ని యూదా పోగొట్టుకున్నాడు. తను వెళ్ళేటువంటి ఆ స్థితిని యూదా పోగొట్టుకున్నాడని అపోస్తుల కార్యాల్లో మనము చూడగలము. కానీ ధనవంతులైన ఒకవేళ దేవుడు ధనాన్ని మనకు ఇచ్చాడు అంటే ధనము మీద మనస్సు పెట్టుకోకుండా దేవుని మీద మనస్సు పెట్టుకునేటువంటి వారముగా మనము ఉండాలి. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ లోకంలో ఉన్నంత కాలము వాళ్ళు ధనము కలిగినటువంటి వారే, కానీ వాళ్ళు ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూస్తూ వాళ్ళు ఈ లోకంలో గుడారాల్లో నివసించారు. విశ్వాసం వారికి. ఈ ధనము మనల్ని అక్కడికి చేర్చదు, మనల్ని చేర్చేది దేవుని మీద విశ్వాసం అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ పరలోక పట్టణం కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో 9వ వచనంలో కొన్ని మాటలు మనం చూడగలము. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మలను చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అర్థం కాదు కొంత మనకు. అన్యాయపు సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకోండి ఏంటంటే, డబ్బులుంటే ఈ లోకంలో చాలామంది స్నేహితులు మనకు వస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, అన్యాయపు సిరి వలన ఒకవేళ ధనం మన దగ్గర ఉంటే ఆ ధనాన్ని పెట్టి విశ్వాసులైనటువంటి స్నేహితులను మనము సంపాదించుకున్నట్లయితే, అనేక మంది విశ్వాసులను మనము సమకూర్చినట్లయితే, ఆ సిరి మనల్ని వదిలిపోయిన తర్వాత కూడా మనము నిత్యమైన నివాసంలో వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. మనం ఒక మంచి స్నేహితులను, ఆత్మీయమైనటువంటి స్నేహితులను మనకున్నటువంటి ధనాన్ని బట్టి మనము సంపాదించుకోగలిగితే, ఒకవేళ మన దగ్గర నుంచి ధనము వెళ్ళిపోయినా కూడా అనేక మందిని మనము సమకూర్చినటువంటి వారముగా, అనేక మందిని దేవునిలో నడిపించినటువంటి వారముగా మనం ఏం చేస్తాము? ఆ నిత్య నివాసాన్ని మనము సంపాదించుకునేటువంటి అవకాశము మనకి దొరుకుతూ ఉంది. ఇంకా కాకుండా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఒక జాగ్రత్తను అక్కడ దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్న తర్వాత 17 నుంచి 19 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి అంటూ ఉన్నాడు. లోకంలో క్రైస్తవులు ధనవంతులు కాదు అని దేవుడు చెప్తున్నాడు అంటే కాదు, దేవుడు చెప్పడం లేదు అలాగని. ఒకవేళ నీకు ధనం ఉన్నా కూడా ధనాన్ని బట్టి నీవు గర్వాన్ని సంపాదించుకోమాకండి. అస్థిరమైనటువంటి ధనం మందు నీవు నమ్మికను ఉంచొద్దు అంటూ ఉన్నాడు. ఈ ధనం అనేది ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు పోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి నువ్వు గర్వాన్ని సంపాదించుకోకుండా, అస్థిరమైనటువంటి ధనమునందు నీవు నమ్మిక ఉంచకుండా, సమస్తమును మనకు ధారాళముగా దయచేసేటువంటి దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద మనము నమ్మకం ఉంచుతామో, మరి వాళ్ళు ఎలా ఉంటారంట? వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకోవడం నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు, మేలు చేయవారును, సక్రియలో ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు తిమోతి అని చెప్తా ఉన్నాడు. ధనము మీద నమ్మకము అనేది ఉంచుకోకుండా, ఒకరోజు ఈ ధనము వెళ్ళిపోతుంది కాబట్టి మరి మనము సక్రియలు అనేటువంటి ధనము కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. ఈ ధనాన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి అంటే, వాస్తవమైనటువంటి జీవము, నిజమైనటువంటి జీవం మనకు ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది. మనము ఎలా మరణించినా కానీ ఆ జీవాన్ని మనము సంపాదించుకునేటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి ఆ రాబో కాలము కొరకు పునాది వేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధనాన్ని మనము ఉపయోగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మనమేనా ధనవంతులంగా ఉండేది? ఈరోజు యేసు ప్రభు వారు కూడా మనల్ని ఆత్మీయంగా ధనవంతులుగా చేయటానికి ఆయన ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు. ఆయన లేకుండా ఏది లోకంలో కలగలేదు. సమస్తము కూడాను ఆయన మూలముగానే కలిగింది. లోకంలో ఉన్న సమస్తము కూడా అంతా ఆయనదే.
ఆయన అంత ధనవంతుడై ఉండి కూడా మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకోగలం. మనల్ని ధనవంతులను చేయటానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా ఈ లోకంలోకి ఆయన దరిద్రుడిగా మనం దిగి వచ్చి మనలను ఆత్మీయంగా ధనవంతులుగా మనల్ని చేశాడు. అయితే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ధనం న్యాయంగా మనం సంపాదిస్తే దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని మనము క్షేమంగా మనం ఉపయోగించుకోగలం. మనము ఎంత ధనం సంపాదించినా కూడా దేవుని ఆశీర్వాదం లేకుండా నీకు సుఖము సంతోషం అనేది ఆ ధనంలో నీకు రానే రాదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటున్నాడు. నీవు ఎంత కష్టపడినా కూడా దేవుని ఆశీర్వాదము లేకుండా మరి మనము దాన్ని అనుభవించలేము. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వలన వచ్చినటువంటి ధనములో మనము సుఖాన్ని సంతోషాన్ని మనము అనుభవించగలము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తే నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనము పడేటువంటి కష్టములో భయభక్తులు కలిగి మనం ఉన్నట్టయితే క్రమముగా మర్యాదగా జాగ్రత్తగా దాన్ని మోసము లేకుండా న్యాయముగా మనం దాన్ని సంపాదించుకోగలిగితే అది కొద్దిగైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదంలో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయనే దరిద్రుడుగా మారి లోకానికి వచ్చి మనలను ధనవంతులుగా మార్చాడు. ఈ లోకంలో ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించి ధనం ఇచ్చినా కూడా మరి దేవుని పైన ఎక్కువ మనసు ఉంచి మధ్యలో వెళ్ళిపోయేటువంటి ధనం మీద కాకుండా దేవుని పైన మనస్సు ఉంచి మనము భయభక్తులు కలిగి లోకంలో మనం ఉన్నట్లయితే మరి ఆ ధనాన్ని రాబోయేటువంటి జీవము సంపాదించుకోవడానికి మనం ఖర్చు పెట్టినట్లయితే ఈ లోకములో ధనమున్నా పోయినా ఎలాగ మరణించినా పరలోకంలో ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా పరలోకంలో దేవుని చెంత ఉండేటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. ఆ భాగ్యము మనందరికీ దొరకాలని ఈరోజు ఉదయకాలం దేవుడు మాట్లాడినటువంటి మాటలు మన హృదయాల్లో ఫలించాలని ప్రార్థన చేసుకుందాం.